మనం లాస్ట్ వీడియోలో మిల్క్ బిజినెస్ లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ రోజు వీడియోలో అసలు నెగిటివ్స్ ఏమున్నాయో చూద్దామండి. నమస్తే రాజమహేంద్రవరం, వెల్కమ్ బ్యాక్ టు గోవేద. చెప్తున్నా, ఎవరైతే మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, చివరి వరకు చూడండి. ఇందులో నెగిటివ్స్ చూసుకుంటే, మీరు కానీ ఒక బ్రాండింగ్ తో మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక మిల్క్ యొక్క క్వాలిటీ మీరు సేమ్ అదే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్ గా రా మిల్క్ తో డీల్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాబ్లం మనకి ఎవ్రీడే ఉంటుందా అంటే ఎవ్రీడే ఉండదండి. అంటే ఒక్కొక్క రోజులో మనకి ఏంటంటే కొంచెం క్వాలిటీలో కొంచెం స్లైట్ గా వేరియేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మిల్క్ అవైలబిలిటీ అండి. పర్సనల్ గా చెప్తున్నాను, దీని వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన టైంకి ఏంటంటే కరెక్ట్ గా సమ్మర్ లో పెట్టామన్నమాట ఈ బిజినెస్ అన్నది. ఆ టైంలో ఏంటంటే మిల్క్ దొరకడం చాలా కష్టం అంట. మనకు అసలు ఐడియా లేదు దాని మీద. ఇది ఎలా ఉంటదంటే అండి, మనకి ఒక ఫార్మర్ డైలీ 10 లీటర్స్ మిల్క్ ఇచ్చారనుకోండి, తను టైంలో ఏం చేస్తారంటే మనకి 4 లీటర్స్ 5 లీటర్స్ ఇలా ఇచ్చేస్తారనమాట. యావరేజ్ గా 50% తగ్గించేస్తారు మిల్క్ అన్నది. ఇది మనకు కొంచెం మెయిన్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ వన్ మనీ రొటేషన్ అండి. మనీ రొటేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ అన్న వాళ్ళు ఏంటి వీక్లీ అండ్ మంత్లీ మనకి పే చేస్తారు అమౌంట్ అన్నది. ఇక్కడ మనం ఫార్మర్స్ దగ్గర మిల్క్ కొనాలంటే వాళ్ళకి డైలీ పేమెంట్ చేస్తే కనుక మనకి మిల్క్ ఇవ్వరు. ఇది కొంచెం మెయిన్ ప్రాబ్లం అనమాట. కొంచెం ఇనిషియల్ డేస్ లో కష్టం అవుతుందండి. నెక్స్ట్ వన్ స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్. ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం డైరెక్ట్ గా రా మిల్క్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందంటే 2 to 4 hours ఉంటుందండి మాక్సిమం. ఇంకా సమ్మర్స్ లో ఇంకా తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే ఇన్ టైంలో డెలివరీ చేయాలి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది కొంచెం రిస్క్ థింగ్ అండి. నెక్స్ట్ వన్ గ్లాస్ బాటిల్. ఇది ఎంత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అయినా సరే ఇది ఒక ఫ్రెజైల్ ప్రొడక్ట్ అనమాట. ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా. సో ఇవ్వండి ఓవరాల్ గా మెయిన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఈ బిజినెస్ లో. మేము ఇంత రా అండ్ రస్టిక్ ఎందుకు చెప్పామంటే, మనకి చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, అన్న మేము కూడా మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అని చెప్పి. నేను అందరికీ ఒకటే చెప్తానండి, ఈ బిజినెస్ లోకి దిగే ముందు 100కి 100% ఒకసారి ఆలోచించుకొని దిగండి. అంతేనండి మన బిజినెస్ మోడల్ గురించి. రేపటి నుంచి ఏంటంటే ఎవరికైతే డైరీ ఫామ్ ఉందో, లైక్ ఎవరికైతే యానిమల్స్ ఉన్నాయో వాళ్ళు ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, వాటిలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్న దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి. మిస్ అవ్వకూడదంటే మన అకౌంట్ ఫాలో చేసుకొని ఎవరైతే మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మన అకౌంట్ షేర్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.